నష్టపరిహారం 51,52,00,000 రాష్ట్రంలో 51,528 ఎకరాల్లో దెబ్బతిన్న పంట ఎకరానికి 10,000 చొప్పున పరిహారం మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సో ఇట్లనే మంచిదే ఇది. ఇట్లనే రైతు బంధు కూడా ఇవ్వమని అడుగుతున్నారు. రైతు భరోసా కదా ఇప్పుడు పేరు మారింది, రైతు భరోసా కూడా ఇవ్వమని అడుగుతున్నారు. ఇగో ఎప్పుడు వస్తుంది రైతు భరోసా అంటే వరి నాట్ల సమయానికి రైతు భరోసా అట. అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మొన్నటిదాకానేమో మార్చి 31 మొత్తం ఖతం చేస్తాం అంటారు. మార్చి బాయ్, ఏప్రిల్ బాయ్, ఎంత ఇది మే 29కి వచ్చే 2 నెలలు అయిపోయింది. మీరు ఇచ్చిన గడువు 3 ఎకరాలు 4 ఎకరాల దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు అంటారు మళ్ళీ ఎప్పుడు ఇది వరి నాట్లేసే సమయం అట. ఇంకెప్పుడు ఇంకా నెల రోజులా అంటే మళ్ళీ ఇప్పుడు జూన్ 31 పెడుతురా, ఎట్లా జూన్ 15 పెడుతురా టైం. మరి ఇప్పుడు వరి నాట్లేసే సమయం అంటే ఏది? ఒక ఆయన ఒకసారి వేసి ఇంకోసారి వేసి కట్ ఆఫ్ డేట్ ఏది? ఎప్పుడు వేస్తారు, ఎంతవరకు వేస్తారు, అసలు దీని మీద గైడ్ లైన్స్ ఏవి? అందుకే మేము ఏం చెప్పినాం, అరే ఫస్ట్ 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకు ఫస్ట్ కంప్లీట్ చేసేయండి. 90% పైగా రైతులు, చిన్న సన్నకారు రైతులు అని మిగతా వాళ్ళు చూసుకుంటారు. అసలు వాళ్ళకి మేము 10 ఎకరాలు దాటిన వాళ్ళకి అసలు అవసరమే లేదని చెప్పినాం. 10 ఎకరాలు దాటిన వాళ్ళకి మీరు వేయాలనుకున్నా, ఒకవేళ వేసినా కట్ ఆఫ్ పెట్టాల్సింది. ఇగో ఇన్ని ఎకరాల వరకే మేము వేస్తాం, 10 ఎకరాలున్నా 5 ఎకరాలకే వేస్తాం, 15 ఎకరాలున్నా 5 ఎకరాలకే వేస్తాం. అట్లా అందరికీ న్యాయం జరుగుతుంది కదా. ప్రభుత్వ సంపద దుర్వినియోగం కాకుండా ఉంటుంది కదా. ఎక్కడున్నది రైతు భరోసా? వానాకాలం సీజన్లో వరి నాట్లు వేసే లోపుగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దేశంలో ఎక్కువ వరి ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. బుధవారం నల్గొండ జిల్లా చిట్యాల వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు పంటల సాగులో యూరియా వాడకం తగ్గించాలని, ఆయిల్ పామ్, వక్క, జాజి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లాలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలిపారు. ఎక్కడ ఆయిల్ పామ్ మొత్తం మింగావతల పడేస్తుంటే నువ్వు నీ బ్యాచ్ అంతా కలిసి పేరుకేమో నేనే ఆయిల్ పాము, తుమ్మలంటే ఆయిల్ పామ్ అంటే తుమ్మల అని చెప్పి మొత్తం నకిలీ విత్తనాలు ఇచ్చి ఓ మధ్యలో సైంటిస్ట్ని పెట్టుకొని వాడు బ్రోకర్ లాగా తయారు చేసి నకిలీ విత్తనాలను విదేశాల నుంచి తీసుకొచ్చి వాటిని నర్సరీలో సాగు చేసి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ని మొత్తం క్లోజ్ చేసేలాగా ప్రైవేట్ కంపెనీలకు మీరు దారాదత్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ గోద్రేజ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీకి 60 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. వాడు ఎప్పుడో 4 ఏళ్ల కింద కంపెనీ పెడతామని చెప్పిండు. ఇదే తుమ్మల నాగేశ్వరరావు జూన్లో పెడతావా, జూలైలో పెడతావా అంటే ఎందుకు సార్ ఇంకా ముందే పెడతా, ఆగస్టులో పెడతా అని అనుకున్నాడు. ఇప్పటికి 4 ఏళ్ళు అయిపోయింది. ఎప్పుడో 4 ఏళ్ల కింద ఆగస్టు ఎందుకు జూన్లోనే పెట్టు అని అన్న తుమ్మల నాగేశ్వరరావు ఇంతవరకు ఆ కంపెనీ గురించి మాట్లాడతాడు. 60 ఎకరాల భూమి తీసుకున్నాడు ఆల్రెడీ, ప్రభుత్వ భూమి. ఇప్పుడు మళ్ళీ 100 ఎకరాలు కావాలని రైతులను ఇబ్బంది పెడుతున్నారట. ఏం దుర్మార్గం ఇది? ఈయన మళ్ళీ ఆయిల్ పామ్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయిల్ పామ్ని మొత్తం చెరబట్టిండు తుమ్మల నాగేశ్వరరావు. నువ్వు సమాధానం చెప్పాల్సింది, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ నుంచి 32 కోట్ల రూపాయలు నందిగామ రజిత అనే ఒక ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక మహిళ అకౌంట్లోకి డబ్బులు పోయినాయి. నందిగామ రజితకి మీకున్న సంబంధం ఏంటో సమాధానం చెప్పాలి తుమ్మల నాగేశ్వరరావు. 32 crores, 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు. దీని మీద మాట్లాడిన వాళ్ళకి ప్రలోభాలకు గురి చేస్తారు, లేకపోతే బెదిరిస్తారు. అదొక్కటి అడగకండి అంటారు. నకిలీ విత్తనాలలో ఈయనే ఉన్నాడు. నకిలీ విత్తనాలు ఈడ కాంట్రాక్ట్ వ్యవసాయంలో ఈయన బినామీలే ఆడ 2 రైతులను చంపిరు. ఈడ ఆయిల్ పామ్ విషయంలో మొత్తం అన్యాయం జరుగుతున్నది రాష్ట్రం అంతా, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో. దాదాపు 1,00,000 ఎకరాల్లో ఖమ్మంలో సాగు చేస్తున్నది ఆయిల్ పామ్ని. ఈ రైతు భరోసా ఇప్పుడు డేట్ పెడితేనే మళ్ళీ డేట్ అడుగుతారు కదా. మొన్నదాకా డేట్ పెట్టింది మార్చి 31 అని. మార్చి 31 అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? కోతలు పడే నాటికి, అదేది మరి నాట్లేసే నాటికి. మరి దానికి డేట్ ఉండదు కదా. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఏమున్నాయి కొత్త వార్తలు? ఎవరెవరి భూమి ఎక్కడెక్కడ భూభారతి సర్వే ప్రారంభించిన ఏజెన్సీలట.
ఆధునిక డ్రోన్లతో సాగు భూముల కొలతలు, పక్కాగా హద్దుల నిర్ధారణకు 2 రకాల సర్వే, డ్రోన్లు, డీజీపీఎస్ వినియోగం అన్నీ తేల్చాకే నక్ష మ్యాప్ల తయారీ, 75 ఏళ్ల నాటి టీపన్ నక్షాకు ఇక స్వస్తి, పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో హద్దుల గుర్తింపు. సంగారెడ్డి జిల్లా షాహిద్ నగర్లో డ్రోన్తో భూమిని కొలుస్తున్నారట. ఈ భూమిని ఎడగొలుస్తున్నారు, జెన్యూన్గా ఉన్న దగ్గర పోయి భూమిని కొలుస్తారు, దాన్ని ఇది బాగానే ఉంది అని అది చేస్తారు. ఏ భూమి అయితే కబ్జాకు గురైందో ఆ భూమిలోకి వెళ్ళాలి మీ డ్రోన్లు. వెళ్తాయా? వెళ్ళాయి, అయిపోయాయి. మరి నవీన్ మిట్టలు గడ కొండాపూర్లో షేరిలింగంపల్లి దగ్గర హైటెక్ సిటీ పక్కన 45 ఎకరాలు బాలసాయిబాబా ట్రస్ట్ పేరుతో ఉన్న భూమిని రాత్రికి రాత్రి ప్రైవేట్ ఓన్ కట్టబెట్టిండు. ఎవరికి? ఫినిక్స్ ఓడికి. వాళ్ళకి పోద్దా డ్రోను? అదే ఫినిక్స్ ఓడు నార్సింగి 2 అనే చెరువును మొత్తం కబ్జా చేసి చెరువు మధ్యలో 45 అంతస్తులో కమర్షియల్ బిల్డింగ్ కడుతున్నాడు. డ్రోన్ పోతుందా? వాసవి విజయ్ కుమారు ఈ రాష్ట్రంలో దాదాపుగా 4-5 చెరువులను చెరబట్టిండు. పోతుందా డ్రోన్? కేటీఆర్ బినామీ ఆస్తులు ఉన్నాయి, అందులోకి పోతుందా డ్రోను? ఎంత సోది, బక్వాస్ అండ్ బోగస్ ఇదంతా. స్వేచ్ఛ పేపర్ విషయానికి వద్దాం. స్వేచ్ఛలో ఇవాళ కనిపిస్తున్న వార్తల్లో అన్నదాతకు వరాలు, 14 పంటలకు మద్దతు ధర పెంపు, వరి క్వింటాల్ పైన 69 రూపాయలు పెంచిరట, హైబ్రిడ్ జొన్న పైన 328 రూపాయలు పెంచిరు. ఆమోదించిన ఆర్థిక వ్యవహారాల కమిటీ వడ్డీ రాయితీ కింద 15,642 కోట్లు కేటాయించింది. ఏది? రైతులు తీసుకున్న అప్పుల వాటి ఇంట్రెస్ట్ల మీద. బద్వేల్ అండ్ నెల్లూరు మధ్య 4 లేన్ల రోడ్డు రాబోతున్నదట, దానికి 3,653 కోట్లు కేటాయించారు. నిన్న కేంద్ర కేబినెట్ సమావేశమైంది, మోదీ అధ్యక్షతన నిర్ణయాలు తీసుకున్నారు. సో తెలంగాణలో పంట నష్టపరిహారం కింద 51,528 ఎకరాలు పంట నష్టపోయే రైతులు ఈ అకాల వర్షాలతోటి. దానికి 51,52 లక్షలు అంటే ఎకరానికి 10,000 చొప్పున రాష్ట్రంలో ఉన్న మొత్తం 29 జిల్లాల్లో 41,361 మందికి ఈ లబ్ధి జరగబోతున్నదట. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారట, వరంగల్లో తక్కువ ఉన్నారు.